నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ సంజీవరావు గారు, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, కేపీహెచ్బి. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ముందుగా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయంటారు ఇవి? వెరికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు చాలా కామన్ సమస్య అమ్మ. ఓకే. దీని ఈ వెరికోస్ వెయిన్స్ అంటే మనకి ఎవరైతే ఎక్కువసేపు నుంచున్న వాళ్ళల్లో లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళల్లో వీళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది డెవలప్ అవుతుందమ్మా. సో ఇది ఏంటంటే చెడు రక్తం కింద నుంచి పాదాల్లోంచి మనం పైకి తీసుకెళ్లే రక్తనాళాల్లో ఈ చెడు రక్తం అంతా నిలిచిపోవటాన్ని వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అంటాం. ఇది మనకి కామన్గా ఎలా తెలుస్తుంది అంటే చాలా మందిలో మెలితిరిగిన బ్లూగా మరియు గ్రీనిష్ కలర్లో అంటే నీలం ఆకుపచ్చ రంగులో నరాలు కనిపిస్తాయి. వాటిని వెరికోస్ వెయిన్స్ అని అనుకుంటారు. కానీ అందరిలోనూ అలా కనిపించాలంటే కాదమ్మా. కొంతమందిలో మనకి లోపల బయటకంతా బాగానే ఉండి లోపల భాగంలో ఈ నరాల ఉబ్బులు అనేవి ఉంటాయి. ఎవరిలో అయితే కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో కొంచెం వెయిన్స్ డెప్త్ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో మాత్రం ఇలా లోపల ఉంటాయి, బయటకు కనిపించవు. సో మరి కనిపించకపోతే ఎలా గుర్తించాలంటే మనము కాళ్ళు వాసినా లేకపోతే కాళ్ళు నొప్పులు తరచుగా వస్తున్నా, సాయంత్రం అయినప్పటికీ కాళ్ళు బరువెక్కినా, కొంతమందిలో చర్మం నల్లగా రంగు మారిన అక్కడ మన పాదాల పైన, ఇంకొంతమందిలో పుండ్లు పడిపోయి మానని పుండ్ల కింద ఉన్న, కొంతమందిలో సడన్గా బ్లడ్ క్లాట్ అయినా, కొంతమందితో బ్లీడింగ్ అంటే బయటికి రక్తం చిమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఇది నొప్పి లేకుండా బయటికి రక్తం చిమ్ముకుంటూ వస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలు వెరికోస్ వెయిన్స్ వల్ల రావచ్చు అనమాట. సో ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వెరికోస్ సమస్య వాళ్ళకు ఉండొచ్చు అని కంపల్సరీగా వాళ్ళకు ఒక అవగాహన ఉంటే వాస్కులర్ సర్జన్ దగ్గరికి, ప్రాపర్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కంపల్సరీగా దీనికి చక్కటి చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఇప్పుడు నేను పైన చెప్పిన సిమ్టమ్స్ మెయిన్గా అమ్మ, నొప్పులు, కాళ్ళలో నొప్పులు తీవ్రంగా ఉన్నా, లేకపోతే పాదం నల్లపడిపోయినా, లేకపోతే మన ఏదైతే వాళ్ళు డైలీ పనులు చేసుకుంటాంలో ఇబ్బంది, అంటే మాకు పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి డాక్టర్ గారు, మేము సాయంత్రం అవ్వగానే నేను రెస్ట్ తీసుకోవాలి, అలాగా శక్తి లేకపోయినా, ఈ పైకి ఉబ్బిన నరాలు కనిపిస్తున్నా, ఇవన్నిటికీ కంపల్సరీగా మనం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలమ్మ. వాపులు వచ్చినా కూడా సంప్రదించాలి. గర్భధారణ సమయంలో మహిళల్లో వస్తుంది అని చెప్పారు. అంటే అటువంటిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఈ ప్రెగ్నెన్సీ టైంలో గర్భధారణ సమయంలో కామన్గా ఇది ఎందుకు వస్తుందంటే మనకి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, బాబు అంటే లోపల ఉన్న బేబీ యొక్క వెయిట్ ఎప్పుడైతే మనకి చెడు రక్తం తీసుకెళ్లే మెయిన్ ఐబీసీ అంటాం దాని మీద ఒత్తిడి పడినా, కొంతమంది ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ ఇంతకు ముందునే ఉండి ఇప్పుడు మళ్ళీ యాడెడ్గా అది పెరిగినా, ఇవన్నీ కూడా మనకి వెరికోస్ వెయిన్స్ పెరగడానికి ప్రెగ్నెన్సీ టైంలో కారణమవుతాయండి. ఓకే, జాగ్రత్తలు అంటే మనము మేజర్గా ప్రెగ్నెన్సీ టైంలో స్టాకింగ్స్, ఎవరిలో అయితే ఈ సమస్యలు ఉన్నాయి స్టాకింగ్స్ వాడతాము. యాక్టివిటీ మంచిగా లేచి కొద్దిగా నడవటం అలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి సెడెంటరీగా ఉండకుండా. సో దానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే చక్కటిగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ వెరికోస్ మరి ప్రభావం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. ఓకే, అంటే ఒకసారి వచ్చాక మళ్ళీ నార్మల్ అయిపోతుందంటారండి? 50% ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ వన్స్ ఇది అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుందమ్మా. కానీ కొంతమందిలో రెసిడ్యువల్ వారికోస్ వెయిన్స్ మిగిలిపోతాయి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా. సో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలోనే తీవ్రంగా కూడా వారికోస్ వెయిన్స్ ఉంటాయి, వాళ్ళలోనే మనం ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందిలో చాలా సివియర్ వారికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీలో వస్తాయి. సో వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలోనే ట్రీట్మెంట్ చేస్తాం. మిగతా వాళ్ళల్లో మాత్రం మనం కన్జర్వేటివ్గానే వెళ్తాం మోస్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వాళ్ళల్లో. సో ఎందుకు కన్జర్వేటివ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, వన్స్ మనకి ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోతాయి కదా. సో అలాగ అవుతున్నాయా లేదా అవుతుంది కదా అనే కాన్సెప్ట్తో మనం వాళ్ళలో ఇది ఉంటాం. సో ఎవరిలో అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా సివియర్ వారికోస్ వెయిన్స్ ఉంటున్నాయో వాళ్ళలో కూడా ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకుంటేనే మంచిదం.
ఓకే. వన్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాక ఎటువంటి టెస్టులు చేస్తారు? అసలు దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? చాలా సులువైన పరీక్షలుంటాయమ్మా దీనికి. సో, మన దగ్గరికి చిరంజీవి హాస్పిటల్స్‌కి మనకు వచ్చినట్టయితే ఎవరైతే వీళ్ళు పేషెంట్స్‌కి వెంటనే మనము కలర్ డాప్లర్ అంటాము. ఆ స్కానింగ్ చేసేస్తాము. ఆ స్కానింగ్ చేయటం వల్ల మనకి ఏ స్టేజ్‌లో ఉంది ఈ వారికోస్ వెయిన్స్, ఎంత తీవ్రత ఉంది, పర్ఫరేటర్స్ ఏమున్నాయి, రిఫ్లక్స్ ఉందా, ఇవన్నీ మనం స్కానింగ్‌లో చూసుకొని చక్కటిగా పేషెంట్‌కి కూడా చూపిచ్చి స్కానింగ్‌లో ఏ స్టేజ్‌లో ఉందనేది వాళ్ళకి చూపిచ్చి, సో, ఆ ప్రాబ్లమ్ బట్టి మనం చికిత్స అందజేయటం జరుగుతుందమ్మ. ఓకే. లో దీన్ని ఎంత ప్రమాదకరంగా చూడాలంటారు ఈ సమస్యని? అసలు నిర్లక్ష్యం చేయకూడని పరిస్థితులేంటి? యాహ్! ఇది చాలామంది ఏంటంటే ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్‌గానే తీసుకొని, కాళ్ళ మీద మనకి ఉబ్బులుంటే ఏంటని నెగ్లెక్ట్ చేస్తుంటారమ్మా. మీరడిగింది చాలా మంచి ప్రశ్న. సో, ఓకే. అలా మనం నెగ్లెక్ట్ చేయకపోవడమే మంచిదమ్మా. ఎందుకంటే, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. దీని ప్రాబ్లమ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రిస్కీ ప్రాబ్లమ్స్. సో, ఓకే. మనము ఆహ్, వ మనం ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోకుండా కాస్మెటిక్ అని వదిలేస్తే సడెన్‌గా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. లేకపోతే మనకి అల్సర్స్ కింద మారిపోవచ్చు. పుండ్లు, మానని పుండ్లు కింద మారిపోవచ్చు కాలు. కొంతమందిలో ఏంటంటే తీవ్రమైన నొప్పి ఉండి వాళ్ళ డైలీ లైఫ్ స్టైలే అంటే వాళ్ళు పనులు చేసుకోలేన పరిస్థితిలోకెళ్ళిపోతారు కొంతమందికి. ఇంకొంతమందిలో కాళ్ళు వంకర్లు పోవడం అనేవి జరుగుతాయి. పిక్కల్లో పటుత్వం కోల్పోతారు. సో, ఇవన్నీ లేకుండా మనం ఉండాలి అంటే చక్కగా దీనికి టైమ్‌లీ ట్రీట్మెంట్ తీసుకుంటం చాలా ముఖ్యం అన్నమాట. ఓకే. ఇంకా వెరీ రేర్ సిట్యుయేషన్స్‌లో డీవీటీ అనే ప్రమాదం గూడా దీనివల్ల ఒస్తది. ఆ డీవీటీ వచ్చిందంటే లైఫ్ రిస్క్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఓకే. అందుకనే మనము అంతవరకు ప్రాబ్లమ్‌ని ఆహ్, హ్మ్, వెయిట్ చేయకుండా మనం ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకుంటం మంచిదన్న. ఓకే. అంటే ఎక్కువగా నిలబడటం వల్లే ఇవి రావడానికి గల కారణం అంటారా? ఇంకేదైనా కారణం ఉండుండొచ్చా? ఎక్కువ నిలబడినా లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్‌గా. హ్మ్. ఇప్పుడు నిలబడడం అంటే మెయిన్‌గా మనకి టీచర్స్, కానిస్టేబుల్స్ లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్, డాక్టర్స్, సర్జన్స్ అందులో. సో, ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువ నిలబడే పనులు చేస్తారు. కానీ కొంతమంది ఇప్పుడు కామన్‌గా మనకిక్కడ మన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ సెడెంటరీగా పొద్దున్న మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు ఒక షిఫ్ట్‌లోనే వాళ్ళు కంటిన్యూయస్‌గా ఒకే చోట కూర్చొని అలా చేసినా కూడా వారికోస్ వెయిన్స్ రావటం జరుగుతుందమ్మ. ఓకే. రాకుండా నివారించడానికి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చంటారా? చిన్న చిట్కాలు చాలా హెల్ప్ అవుతాయమ్మా. మీరడిగింది చాలా ఉపయోగం అందరికి. హ్మ్. సో, చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే, మార్నింగ్ మనం 15-20 మినిట్స్ వాకింగ్ చేయటం కామన్‌గా. హ్మ్. అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ నార్మల్‌గా వాకింగ్ ఎళ్ళడం ఒకటి. దానివల్ల ఏంటంటే, మన కాఫ్ పంప్ అనేది కింద నుంచి ఆ రక్తాన్ని మనకి పైకి వెళ్ళేటట్టు హెల్ప్ చేస్తది కాఫ్ పంప్. అదొకటి. నంబర్ 2, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో పనిచేస్తున్నారో వాళ్ళొక హాఫ్ అన్ అవర్‌కి ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని హ్మ్. సిప్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఒక 4 అడుగులు అటు ఇటు వేసి రావటం. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో. హ్మ్. అదొకటి సింపుల్. ఇంకొకటి మూడోది ఎక్కువ సేపు ఎవరైతే నుంచొని పని చేయాల్సొస్తుందో వాళ్ళు షార్ట్ టైమ్ ఒక ఆహ్, స్టూల్‌లోనో లేకపోతే వాటెవర్ వాళ్ళకక్కడ ఏమి అవైలబుల్ ఉంటే అప్పుడప్పుడు కూర్చుంటం చేయాలి. కామన్‌గా మన ఇంట్లో నుంచొని ఎక్కువ సేపు వంటలు, కుకింగ్ అవన్నీ చేస్తుంటారు. సో, వాళ్ళేంటంటే ఒక చిన్న స్టూల్ అది పెట్టుకొని వంటింట్లో, సో, కిచెన్‌లో వాళ్ళు ఆ టైంకి కాస్త షార్ట్ గ్యాప్స్ తీసుకొని వంట అవి అలాంటివి ఎక్కువ సేపు నించొని చేయకుండా చేసుకుంటే అదొకటి. ఓకే. 3 ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్‌లో చాలామంది టైంకి వాటర్ తీసుకోకుండా ఈ ఎండకి అలాగే పొయ్యి దగ్గర ఎక్కువ సేపు కుకింగ్ అవి చేస్తుంటారు. దానివల్ల సివియర్ డీహైడ్రేషన్ అవుతది. డీహైడ్రేషన్, వారికోస్ వెయిన్స్ అనేది మంచి కాంబినేషనే కాదు. దానివల్ల చాలా రిస్క్స్ అవుతూ ఉంటాయి. సడెన్‌గా బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో, ఇలాంటి డీహైడ్రేషన్‌ని అవాయిడ్ చేయటము. సో, ఇంకా చిన్న చిట్కాలేంటంటే మన ఆహ్, కూర్చొని ఎక్కువ సేపు ఉన్నప్పుడు మన కాళ్ళు పైకి, కిందకి ఆహ్, అంటుండం మడం దగ్గర. సో, వీటిలతో పాటు ముందుగానే ఒక వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే ఎర్లీ స్టేజ్‌లో ఉంటే స్టాకింగ్స్ అనేవి ఉంటాయమ్మా. సాక్స్. ఓకే. కంప్రెసివ్ స్టాకింగ్స్ అనేవి లాంగ్ జర్నీస్ ఎళ్తున్నప్పుడు, లాంగ్ ఫ్లైట్స్‌కెళ్తున్నప్పుడు అలాంటివి యూజ్ చేయటము. ఓకే. ఇయన్నీ కూడా తప్పనిసరిగా మనకి హెల్ప్ అవుతాయమ్మా. ఓకే. కొన్ని వీనస్ స్ట్రెంగ్త్ పెంచే మందులు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్. అవి కూడా తీసుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సుజాత గారు హైదరాబాద్ నుంచి. సుజాత గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఈ చెప్పండి వయసు సమస్య చెప్పండి. 53 సంవత్సరాలండి.
గత 7-8 సంవత్సరాల నుంచి కుడికాలు మోకాలు కింద ఇట్లా గట్టిగా అయ్యి వాపు వచ్చి నొప్పి వస్తుందండి. అది హలో వింటున్నారమ్మా, వింటున్నామమ్మా, చెప్పండి. చెప్పండి. నొప్పి వచ్చిందండి. నేను థియేటర్ అసిస్ట్ చేశాను, స్టాఫ్ నర్స్ అండి. 10 సంవత్సరాల నుంచి పని చేయట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో 5-6 సంవత్సరాల నుంచి ఒక సైడ్, రైట్ సైడ్ మాత్రమే మోకాల నుంచి మడమకి మధ్యలో ఉన్న పిక్క భాగం గట్టిగా టైట్ గా అయింది. ఒక సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లేదు. అది ఇంకా జండు బామ్ కానీ పెయిన్ కిల్లర్స్ ఏదో ఆయింట్మెంట్ రుద్దితే కొంచెం సేపు తగ్గుతుంది, మళ్ళీ ఎప్పట్లాగే అవుతుందండి. మరి ఏమైనా వెరికోస్ వెయినా అని సార్ సలహా అడుగుదామని చేశామండి. అవునమ్మా, మీరు చెప్పే సిమ్టమ్స్ అన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ యొక్క సిమ్టమ్స్ అమ్మా. ముఖ్యంగా మన ప్రొఫెషనల్లో మీరు ఏదైతే ఓటీ అసిస్టెంట్ అంటే ఎక్కువసేపు నుంచొని ఉండడము, పిక్క భాగం కింద నుంచి వాపు రావటము, టైట్ కావటము, ఇవన్నీ కూడా వెరికోస్ యొక్క సిమ్టమ్స్ ఏనమ్మా. మీరు ఒక్కసారి మన హాస్పిటల్కి, చిరంజీవి హాస్పిటల్ కుకట్పల్లిలో ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి ఒకసారి చూపించుకున్నట్టయితే చిన్న డాప్లర్ స్కాన్ ద్వారా చేసి చూద్దాము. సో దీనికి ఆ, మీరు కంగారు పడాల్సిన కూడా ఉండదు. ఒకవేళ తీవ్రమైన స్టేజ్లో ఉన్నా కూడా అడ్వాన్స్డ్ చికిత్సలో ఒక చిన్న సూత్తోనే మనకి ట్రీట్మెంట్ అయిపోద్ది, కాబట్టి మీరు టెన్షన్ పడకుండా కూడా దీన్ని లేకపోతే ఎర్లీ స్టేజెస్లో ఉంటే స్టాకింగ్స్ మందులు కూడా రాస్తాను. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఒక చక్కటి సొల్యూషన్ కూడా అందజేయగలమమ్మా. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, సీను మంచిర్యాల నుంచి. సీను గారు మాట్లాడండి. హలో, నమస్కారం, చెప్పండి. సీను గారు డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి. హలో చెప్పండి, చెప్పండి. సమస్య చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. హలో సీను గారు, డాక్టర్ గారు వింటున్నారు, సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నాకు వెరికోస్ వెయిన్స్ ఇంతకుముందు నమస్కారం. ఆపరేషన్ అయింది 2 సార్లు. ఉమ్. 2 సార్లు ఆపరేషన్ అయింది సార్. వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ అయితే ఎంజిఎంలో కరీంనగర్లో ఆపరేషన్ అయింది. అయితే మొన్న ఒక 3 నెలల కిందట రక్తం చిమ్మిచ్చి సార్, ఆ కాళ్ళలో ఆపరేషన్ అయిన పోసిన కాడ రక్తం చిమ్మిచ్చి ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకోకపోతే స్కానింగ్ ఇస్తే కాళ్ళ లోపల గడ్డలు ఉన్నాయి సార్, రక్తం గడ్డలు. ఉమ్. రక్తం గడ్డలు ఉన్నాయి. వేరే కాడికి టాబ్లెట్లు ఇచ్చింది సార్. ఇది ఎట్లా సార్, మరి మీదికి వస్తాయి అంటాను, భయం అవుతుంది. అవునండి, ఇప్పుడు మీరు చెప్పేవి కూడా వారికోస్ యొక్క సిమ్టమ్సే కనిపిస్తున్నాయండి, మీరు చెప్పిన ప్రాబ్లము. కాకపోతే దీనికి ఓపెన్ సర్జరీ అనేది పాత పద్ధతి. ఇప్పుడు మనం ఓపెన్ సర్జరీ చేయకుండానే చాలా అడ్వాన్స్డ్ చికిత్సలు, చిన్న సూత్తో అయిపోయే లేజర్ కానీ, గ్లూ చికిత్స కానీ ఇప్పుడు చక్కటిగా అందుబాటులో ఉంది. సో ఒక్కసారి మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే ఆ సమస్యకి ఇంకా రెమనెంట్ వారికోస్ వెయిన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం ఓపెన్ సర్జరీ చేసిన దానిలో ఏంటంటే మనము ఆ, ఆ, ఒక వెయిన్ తీయగలం, కానీ మిగతా వెయిన్ మనకి ఉందా లేదా అనేది చూసుకోలేము. సో ఆ సమస్య ఏమైనా ఉందా అనేది కూడా మనం చక్కగా ఒకసారి మీరు వచ్చినట్టయితే స్కాన్ చేసి చూస్తాము. ఒకవేళ ఆ సమస్య కానీ ఉన్నట్టయితే, ఎక్కువగానే ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ కూడా చక్కగా అందజేయడం జరుగుతుందండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్ అడిగినట్టుగానే అతనికి ఆపరేషన్ అయిందని చెప్పారు. సో ఎలాంటి పరిస్థితుల్లో అసలు సర్జరీ వరకు వెళ్ళాలి? యాక్చువల్గా ఇప్పుడు సర్జికల్ మెథడ్ అనేది చాలా వరకు 99% ఎవరికి చేయట్లేదమ్మా. ఆపరేషన్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ చేయట్లేదు. పాతకాలంలో అయితే ఆపరేషన్ చేసేవాళ్ళం. కాకపోతే స్టిల్ మనకి కొద్ది ఊర్లో ఈ వాస్కులర్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేని చోట వాళ్ళు చేస్తున్నారు స్టిల్ ఓపెన్ సర్జరీ అనేది. బట్ చాలా మందికి ఇప్పుడు మనము చాలా అడ్వాన్స్డ్ చికిత్స లైక్ గ్లూ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో ఇది ఏంటంటే కోతా కుట్టు ఏం లేకుండా ఒకే ఒక్క చిన్న సూదితో మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వెంటనే పేషెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, హాస్పిటల్ ఉండాల్సిన పని లేదు, నొప్పి ఉండదు, కోత ఉండదు, కుట్టు ఉండదు, ఏమీ ఉండదు. వెరీ చిన్న మైనర్ ప్రొసీజర్ లాగా వాళ్ళు ఎంత వయసు ఉన్నా కూడా చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా. అలాంటి అడ్వాన్స్డ్ చికిత్స ప్రక్రియలు ఉన్నాయి. గ్లూతో పాటు లేజర్ చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఈ 2 చికిత్సలు మనకి చేసుకుంటే ఎవరిలో అయితే సివియర్ వారికోస్ వెయిన్స్ ఉండి ఇలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకు ఒక చక్కగా ఉపశమనం అనేది లభిస్తుంది. ఓకే, ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు?
ఇది చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? యా లేజర్ చాలా సేఫ్ ప్రొసీజరేనమ్మా. లేజర్తో మనకి ఏంటంటే హీట్ ఎనర్జీతో ఒక చిన్న సన్నటి సూదితోనే మనము రక్తనాళం లోపలికి వెళ్ళి మనము ఏదైతే ఇబ్బంది కలిగి చేస్తున్న రక్తనాళాలు ఉన్నాయో దానికి మనం ట్రీట్మెంట్ అందజేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కోత కుట్టు నొప్పి ఏం లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత జాగ్రత్తలు అంటే సాక్స్ అనేవి ఒక 6 months వరకన్నా మనం వాడినట్టయితే మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అనేది కూడా రాకుండా ఉంటుందమ్మా. ఓకే. ఈ మహిళలు పురుషులు తీసుకుంటే ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎక్కువ మహిళల్లో ఉంటాయమ్మా. ఈ వ్యారికోస్ వెయిన్ సమస్య అనేది మహిళల్లో చాలా తీవ్రంగా ఉంటుంది కంపేర్ టు. అంటే ఏదైనా రీజన్ ఉందా అండి పర్టికులర్గా? అదే ఎక్కువ మహిళల్లో ఏంటంటే మన హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. కొంచెం పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్లో కూడా ఈ వెరికోస్ వస్తుంది కాబట్టి వాళ్ళలో అది కూడా యాడెడ్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. దాంతోపాటు ఎక్కువ వాళ్ళ ఇంట్లో కుకింగ్ అవన్నీ చేయడానికి వంటిల్లో వాటిల్లో ఎక్కువసేపు నుంచొని చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ పాపం ఎక్కువ నుంచొని పనులు ఒకే చోట ఉండి చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ మనకి వెరికోస్ వెయిన్స్ వీళ్ళలో కనిపిస్తుంది. ఓకే. అంటే ఎక్కువగా నిల్చోవడం వల్లైనా కూర్చున్నా కూడా ఈ సమస్య వస్తుందా? అంటే ఇందులో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? అవునమ్మా, కూర్చున్నా కూడా వస్తుందమ్మా. దీనిలో నుంచున్నా కూర్చున్నా అన్న కన్నా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. నుంచున్న వాళ్ళలో ఇంకా మరి ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో దీనికి స్టేజెస్ డెఫినెట్గా ఉంటాయమ్మా. మనకి ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ బయటికి వెయిన్స్ కనిపిస్తుంటాయి. దీనికి స్టేజెస్ పెరిగే కొద్దీ నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చి కాళ్ళు వాపులు రావటం, నెక్స్ట్ స్టేజ్లో కాళ్ళు నల్లపడ్డము, ఆ నెక్స్ట్ స్టేజ్లో పుండ్లు పడిపోవటము, మానని పుండ్ల కింద మారడము, ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ పెరుగుతుంటా వస్తుంది. సో అందుకనే మనకు ఈ ఎర్లీ స్టేజ్లోనే మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ సమస్యలన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఒబేసిటీ ఉన్నవారు కూడా వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతారండి? అవునమ్మా, చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఒబేసిటీ అనేది డెవలప్ అవుతుందో దాంతోపాటు వెరికోస్ వెయిన్స్ కూడా చాలా కామన్గా మేము చూస్తుంటాం. సో ఒబేసిటీ, వెరికోస్ వెయిన్స్ ఒక విడదీయలేని ప్రాబ్లం కింద మనం పరిగణించవచ్చు. సో అందుకనే ఒబేస్గా ఉన్న వాళ్ళు కంపల్సరీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఓకే. ఇందక్కడి కాలరే మళ్ళీ ఉన్నారు, సీను మంచిర్యాల నుంచి. సీను గారు చెప్పండి. హలో, చెప్పండి సీను గారు. చెప్పండి. మాట్లాడదాం. హలో చెప్పండి సార్. చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి, వినిపిస్తుంది. సార్, నాకు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం సార్. ఒక 15 సంవత్సరాల కిందట 2 సార్లు ఆపరేషన్ అయింది సార్. 2 సార్లు ఆపరేషన్ అయితే, ఫస్ట్ సార్ ఆపరేషన్ చేసి అక్కడక్కడ కోసి కుట్లేసి ఇంటికి పంపించిండు. కుట్లు ఇప్పినాక అలా లోపల కొన్ని కుట్లు ఉండే మెల్లమెల్లగా పైకి వెళ్ళింది. పైకి వెళ్తే మళ్ళా వరంగల్ MGMలోనే ఆడికి పోయినా సార్. పోతే కోసి కుట్టు తీసిండు. కుట్టు తీసినాక ఇక నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తా సార్. సెక్యూరిటీ గార్డ్ చేయంగా ఇంటికి వచ్చి కాలు కడుక్కోగానే రక్తం నిమ్మిచ్చింది సార్. రక్తం నిమ్మిచ్చింది. మళ్ళీ ఇదేం బాధ అని కరీంనగర్ చెల్లిమేడ హాస్పిటల్ పోతే అక్కడ చూసి ఆపరేషన్ చేసిండు. మళ్ళా ఇన్ని రోజులు దాకా మంచిగా ఉన్నా. మళ్ళా రక్తం నిమ్మిచ్చింది సార్. కురుపై రక్తం నిమ్మిచ్చింది, పుండై రక్తం నిమ్మిచ్చినాక హాస్పిటల్ పోతే అలా స్కానింగ్ ఇస్తే గడ్డలు ఉన్నాయి సార్, రక్తం గడ్డలు తయారైనాయి. సార్ దీనికి ఎట్లా సార్, ఏం చేయాలి సార్? దీనికి ఏం లేదండి. నేను ఇందాక చెప్పినట్టే మనకి ఒక చిన్న స్కానింగ్ ఉంటుందండి, డాప్లర్ స్కాన్ అని. అది మీరు వచ్చినట్టయితే హాస్పిటల్కి మనం చూస్తాం వెంటనే. చిరంజీవి హాస్పిటల్ ఇది కుకట్పల్లిలో ఉంది, KPHP రోడ్ నెంబర్ 1. సో మీరు వచ్చినట్టయితే చిన్న స్కానింగ్తో మనము ఒకసారి పరిస్థితి ఎలా ఉందో ఏంటనే చూస్తాము. సో దాని స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ అందజేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఆ డాప్లర్ స్కాన్ మనం చూసుకుంటే కానీ మనం ఏ స్టేజ్లో ఉంది, ఇంకా రెమినెంట్ అంటే ఇంకేమైనా మిగులు వారికోస్ వెయిన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కంప్లీట్గా అయిపోయినాయా, అన్నీ కంప్లీట్గా ట్రీట్మెంట్ మీకు అయిందా లేదా అనేది నేను చెప్పగలను. మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? ఏమంటారు, ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకి వెరికోస్ వెయిన్స్ అనేది చాలా తక్కువ శాతం పీపుల్లోనే వస్తుందమ్మా.
సో ఇది లేజర్తో అయితే మనకి ఒక 5% ఛాన్సెస్ రికరెన్స్ అంటాం. మీరు అడిగే ప్రశ్నకి రికరెన్స్ అంటాం. సో గ్లూతో 2 to 3% మనకి రికరెన్స్ అనేది ఉందమ్మా. సో అందుకనే మనం అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ చేయించుకున్నట్టయితే చాలా ఛాన్సెస్ అయితే రికరెన్స్ అనేది ఉండదమ్మా. ఓకే. ఓపెన్ అలాగే సర్జరీతో ఇంకా ఎక్కువ రికరెన్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అలాగే అసలు ఈ వెరికోస్ వెయిన్స్ పైన ఉన్న అపోహలేంటి? ఈ అపోహలు ఏంటంటే చాలామంది ఇవి వారికోస్ వెయిన్స్ మనం వదిలేసిన ఏం ప్రాబ్లం అవ్వదు అని వదిలేస్తూ ఉంటారు. సో కాస్మెటిక్ సమస్య అని అనుకుంటుంటారు. సో ఓన్లీ ఇది ఎవరిలో అయితే ఇబ్బంది పుండు కింద మారిందో వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకోవాలని ఎన్ని అపోహలేనమ్మా. సో అలా కాదండి. వారికోస్ వెయిన్స్ అనేది రక్త ప్రసరణ యొక్క సమస్య కాబట్టి రక్త ప్రసరణ మనకి పైనుంచి కిందకి రావడం ఎంత ముఖ్యమో రక్తం కింద నుంచి పైకి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే సర్క్యులేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇది మనము వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకుంటాం. డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. ఓకే. ఇప్పుడు యూత్లో కూడా వెరికోస్ వెయిన్స్తో బాధపడేవారు ఉన్నారు. ఇది ఎందుకు అంటారు? ఇప్పుడు ఈ ఈ కాలంలో మనం చాలా చిన్న ఏజ్లోనే వ్యారికోస్ వెయిన్స్ చూస్తున్నామమ్మా. మరి ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తర్వాత వ్యారికోస్ వెయిన్ సమస్య ఇంకా ఎక్కువ అధికం అవడం జరుగుతుంది. ఇది రక్తనాళంలో వాపుతత్వం డెవలప్ అవడం కావచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ సెడెంటరీ ఎక్కువ అవడం కావచ్చు, సో జెనెటికల్ ఇన్హెరిటెన్స్ ఉండడం కూడా కావచ్చు, ఇవన్నీ ఫెమిలియల్ ఉండడం కూడా కావచ్చు. ఇవన్నీ కారణాలతో ఇప్పుడు చిన్న వయసులోనే వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఓకే. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రాంబాబు గారు మదనపల్లి నుంచి. రాంబాబు గారు మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. హలో రాంబాబు గారు చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు. మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మేము మదనపల్లి నుంచి మాట్లాడుతున్నామా. చెప్పండి. మదనపల్లి నుంచి మాట్లాడుతున్నామా. రాంబాబు గారు డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి. టీవీ ఉంటే మ్యూట్లో పెట్టేసేయండి. అదే మా వైఫ్ కి మోకాళ్ళ కింద వేర్కోజిస్ లాగా నరాలు బయటకు వచ్చినాయి. ఓకే. ఒక 3 months నుంచి అట్లనే ఉంది. ఓకే. అది లోకల్ డాక్టర్ ని కన్సల్ట్ అయితే స్టార్టింగ్ స్టేజ్ వెరికోజిస్ అన్నారు. ఓకే. అది ఒకసారి మిమ్మల్ని కనుక్కుందామని. డెఫినెట్గా అండి, మీరు మన హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం చూసి అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది కూడా చూడడం జరుగుతుంది. దానికి ఎర్లీ స్టేజెస్లో ఉంటే కొన్ని బేసిక్ టాబ్లెట్స్ స్టాకింగ్స్తోనే ట్రీట్మెంట్ ఉంటుందండి. కొద్ది అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. గ్లూ ప్రక్రియ అది మనము ఒక చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు 3 months నుంచి సఫర్ అవుతున్నారు అన్నారు కాలర్. అసలు ఎర్లీ స్టేజ్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మనకి ఎర్లీ స్టేజెస్లో ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళకి కొంతమందికి బయటకు కనిపిస్తూ ఉంటాయమ్మో వెరికోస్ వెయిన్స్, కానీ అందరికీ కనిపించాలని లేదు. సాయంత్రం అలాగ అయ్యేటప్పటికి మనకి కాలు వాయటము, పిక్కలు నొప్పి రావటము, సో ఒక కాలంతా హెవీగా అంటే ఎక్కువగా ఉండడము, క్రాంప్స్ అంటే మనకి పిక్కలు పట్టేయటము, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ స్టేజెస్లో కనిపిస్తూ ఉంటాయమ్మా ప్రాబ్లమ్స్. స్కిన్ నల్లబడము, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లోనే ఉంటాయి. సివియర్ స్టేజెస్ అయ్యేటప్పటికి మనకి పుండ్లు పడిపోవటము ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఓకే. అంటే ఇన్ కేస్ ఎర్లీ స్టేజ్లోనే గుర్తిస్తే ఇది మందులతోనే నయమవుతుందా? ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే మనకి మందులతోనే నయమవుతుంది. మందులు స్టాకింగ్సే ఇస్తామమ్మా ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే. కానీ మనం అడ్వాన్స్డ్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. అంటే ఏదైనా ధూమపానం, ఏదైనా ఎడిక్షన్, ఆల్కహాల్ అడిక్టర్స్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? అవునమ్మా, చాలా ఎక్కువగా వీళ్ళలో చూస్తుంటాం. ధూమపానం ఉన్న వాళ్ళలో, ఆల్కహాలిక్ ఎడిక్ట్స్లో నీరంతా పట్టేసి ఇబ్బంది కూడా చాలా పడుతుంటారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో. సో వీళ్ళు మరి ముఖ్యంగా ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనం ఆ అలవాట్లు కూడా తగ్గించుకుంటే మంచిది. ఓకే. వీరికి ఎలాంటి కౌన్సిలింగ్ మీరు అందిస్తూ ఉంటారు? అంటే వీళ్ళు ఎడిక్ట్ అయి ఉంటారు కదా. సో ఇలాగా మనకి ఎవరైతే ఆల్కహాల్ ఎడిక్షన్ వీళ్ళలో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా మనం దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది వివరించడం జరుగుతుంది.
సో వాళ్ళ వాళ్ళ సైకలాజికల్గా మనం మానేయగలమన్న ప్రక్రియలో ఉంటే డెఫినెట్గా ఏ మందులు లేకుండా వాళ్ళు ఆపేయచ్చు. ఎందుకంటే ఇది మధ్యలో వచ్చిన సమస్య, మధ్యలో వచ్చిన అలవాటు కాబట్టి మధ్యలోనే పోతుందని నేను కంపల్సరీగా అందరికీ చెప్తాను. సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మనం అలవాటు చేసుకుంది కాబట్టి మనం ఆపేయాలంటే డెఫినెట్గా ఆపేయగలం. సో ఎవరిలో అయితే వీళ్ళు మనం చెప్పినప్పుడు కూడా ఆ సమస్యని అధిగమించలేకపోతున్నారో వాళ్ళకి మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు వెరికోన్స్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, అందుబాటులో ఉన్న ఇప్పుడు అప్డేటెడ్ చికిత్స గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా ఈ సమస్యకు సంబంధించి సందేహాలు ఉంటే చిరంజీవి హాస్పిటల్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, కూకట్పల్లి. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.